హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుండి వేదిక్ లిటరేచర్ అనేది ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. సో మనము ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ సెషన్ లో. అదేంటి అంటే ఆర్యన్ కల్చర్ గానీ వేదిక్ కల్చర్ గానీ ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది ఎలాబొరేట్ గా డిస్కస్ చేసాం. ప్రీవియస్ వీడియోస్ లో ఉంటది చూడండి. అండ్ ఇవాళ ఎలాబొరేట్ గా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే వేదిక్ లిటరేచర్. ఇది ఒక మాసివ్ వేదిక్ లిటరేచర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఆర్యన్స్ రాక తర్వాత. అందుకనే ఈ కొత్త రకమైన కల్చర్ ని వేదిక్ కల్చర్ అని కూడా పిలుస్తారని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అయితే ఈ వేదిక్ లిటరేచర్ లో మనం లోపలికి పోయి బాగా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి పెద్ద ఎక్స్పర్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎగ్జామ్ కి ఏవైతే కావాలో దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని గ్రేట్నెస్ ఏంటి అనేది తెలుసుకుంటే అది మాత్రం చాలు మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కి. అయితే ఈ వేదిక్ లిటరేచర్ లో అసలు మనం స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుండి అంటే అసలు వేద అనే వర్డ్ మీనింగ్ ఏంటి? ద వర్డ్ వేద ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ విత్. వేద అనే పదం విత్ నుండి వచ్చింది. విత్ అంటే టు నో ఆర్ టు అక్వైర్ నాలెడ్జ్. To know or to acquire knowledge. Veda is derived from the word with, and with means to know or to acquire knowledge. దేనిపైన? To know what? అంటే this is to know about environmental forces. ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ దానిపైన నాలెడ్జ్ గెయిన్ చేయడమే విత్ అంటారు. ఆ పదం నుండి వచ్చిందే వేద. ఓకే, సో ఇది టు నో ఆర్ టు అక్వైర్ నాలెడ్జ్ అని చెప్పాను కదా. ఇది 4 స్టేజెస్ లో జరుగుతుంది. బాగా ఫోకస్ చేసిందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒక పెద్ద డ్రై సబ్జెక్ట్, దీని జోలికి పోవడం గానీ దీని గురించి తెలుసుకోవడం గానీ చేయరు. ఒక ఆర్గనైజ్ గా చదువుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఇస్ టు నో అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ అండ్ దేర్ ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. నేను ఎన్ని స్టేజెస్ అని చెప్పాను? 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ని మనం సంహిత అని పిలుస్తాం అనమాట. సంహిత అని పిలవడం జరుగుతుంది. సంహిత అంటే టు ప్రైజ్, అంటే ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ గురించి ఒక అబ్జర్వేషన్, ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి, వాళ్ళని ప్లీజ్ చేయడానికి, వాళ్ళ ప్రైజ్ చేయడానికి కొన్ని శ్లోకాలు చదివే వాళ్ళు అనమాట. సో ఇట్ ఈస్ త్రూ ప్రైజింగ్. సో సంహిత ఈజ్ త్రూ ప్రైజింగ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చి కొద్దిగా ఇంప్రూవ్ అయినారనమాట ఇక్కడ, దాన్ని బ్రాహ్మణ అంటారు. సో ఇదేంటి అంటే టు ఇన్వాల్వ్ ద సొసైటీ ఇన్ పర్ఫార్మింగ్ యాగాస్, రిచువల్స్ అనమాట. రిచువల్స్ చేసి కూడా, యాగాలు యజ్ఞాలు చేసి కూడా ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని ప్లీజ్ చేసేవాళ్ళు అనమాట. సో చూడండి ఎంత ఆర్గనైజ్ గా పెట్టుకున్నారు. ఫస్ట్ స్టేజ్ ఈజ్ త్రూ ప్రైజింగ్, మొక్కేవాళ్ళు, ప్లీజ్ చేసేవాళ్ళు ఆ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ కి, కామ్ అవడానికి లేకపోతే ఇన్వోక్ చేయడానికి. అట్లానే బ్రాహ్మణ ఇస్ ద సెకండ్ స్టేజ్ అనమాట. దిస్ ఇస్ త్రూ యాగాస్, రిచువల్స్ పర్ఫార్మ్ చేయడం. అండ్ ద థర్డ్ స్టేజ్ ఇస్ ఆర్యంక. అంటే దీనిలో ఈ థర్డ్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు చాలా అబ్జర్వేషన్స్ చేసి ఉంటారు, ప్రేజ్ చేయడం గానీ యాగాలు కానీ చాలా అబ్జర్వేషన్స్ చేసి ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే గెట్ రిటైర్డ్ టు ద ఫారెస్ట్. ఆర్యంక ఈ స్టేజ్ లో దే గెట్ రిటైర్డ్ టు ద ఫారెస్ట్. ఏదన్నా చెట్టు కింద దే సిట్ అండ్ దే స్టార్ట్ టు మెడిటేట్. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిందంతా అనాలిసిస్ చేసుకుంటా ఉండి దాని నుండి కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట. అది థర్డ్ స్టేజ్ లో జరుగుతుంది. అండ్ ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చి ఉపనిషత్. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటి? త్రూ ప్రైజెస్. సెకండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్, యాగాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్, మ్యాజికల్ ఇన్ ఫార్ములా. అంటే ఇన్వోకింగ్ ద న్యాచురల్ ఫోర్సెస్ ఆర్ ప్లీజింగ్ ద న్యాచురల్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా ఒక మ్యాజికల్ అన్నమాట. దాన్ని ఒక ఆర్గనైజ్ గా టెక్స్ట్ రూపంలో రాయడం జరిగింది. ఈ ఆర్యంకాలు ఏమైతే ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేశారో ఒక ఫిలాసఫికల్ థాట్ అనేది జనరేట్ చేసుకోవడానికి మెడిటేషన్ చేసేవాళ్ళు బై గెటింగ్ రిటైర్డ్ టు ద ఫారెస్ట్. ఏదైతే నేర్చుకున్నారో ఆ రిటైర్మెంట్ టు ద ఫారెస్ట్ తర్వాత ఏదైతే ఎన్లైటెన్ అయ్యారో నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వడమే ఉపనిషత్. సో ఈ ఉపనిషత్ ఇది ఏ విధంగా నేర్చుకుంటారు నాలెడ్జ్ అంటే ఇట్ ఈస్ త్రూ అ డైలాగ్ బిట్వీన్ అ టీచర్ అండ్ అ స్టూడెంట్. సో
టీచర్ ఫిలాసఫికల్ థాట్ గురించి చెప్పడం జరుగుతుంది, స్టూడెంట్స్ రకరకాల డౌట్స్ అడగడం జరుగుతుంది, అండ్ టీచర్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ఆర్ గెయినింగ్ నాలెడ్జ్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 స్టేజెస్ ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్. ఇవే బుక్స్ రూపంలో కంపైల్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే ఒక బుక్ రూపంలో వచ్చిందో దాన్ని వేద అంటాం అనమాట, బుక్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, వేద అంటే బుక్ ఆఫ్ నాలెడ్జ్. సో అన్ని ఇప్పుడు వేద చూసుకున్నట్టయితే మనకి 4 వేదాస్ ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. సో దేర్ ఆర్ 4 బుక్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా కంపైల్ చేసి ఒక నాలెడ్జ్ బుక్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దేర్ ఆర్ 4 బుక్స్ ఆఫ్ నాలెడ్జ్. దే ఆర్ కాల్డ్ యాజ్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. సో ఋగ్వేద ఫస్ట్ రిటర్న్ టెక్స్ట్ దట్ ఈస్ కంప్లీట్లీ డెసిఫర్డ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ మనము ఈ 4 బుక్స్ లో కూడా ఈ 4 డిఫరెంట్ స్టేజెస్ ని చూడొచ్చు. ఇప్పుడు ఋగ్వేదాలో కూడా సంహిత, బ్రాహ్మణ, ఆర్యంక, ఉపనిషత్తు ఉంటది. యజుర్వేదాలో కూడా సంహిత, బ్రాహ్మణ, ఆర్యంక, ఉపనిషత్తు ఉంటది. డిఫరెంట్ ప్రిఫిక్సెస్, డిఫరెంట్ నేమ్స్ తో ఉంటాయి అంతే. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ప్రతి నాలెడ్జ్ బుక్ కూడా 4 స్టేజెస్ ద్వారా చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ ని కంపైల్ చేసి వచ్చిన బుక్కే. సో ఇన్ ఆల్ దీస్ 4 నాలెడ్జ్ బుక్స్ యూ ఫైండ్ దీస్ 4 స్టేజెస్. సో దిస్ ఈస్ అబౌట్ the 4 stages of acquiring knowledge and 4 different types of Veda. Now let us go into more details. 4 Vedas ఉంటాయని చెప్పాను కాబట్టి ఋగ్వేద మనం చూసినట్టయితే it is knowledge book of hymns. అంటే కంప్లీట్ గా శ్లోకాలు ఉంటాయి అనమాట. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 1028 హిమ్స్ ఉంటాయి. అండ్ మాక్సిమం ఆఫ్ ద హిమ్స్ ఆ శ్లోకాలు ఎవరి కోసం డెడికేట్ చేశారంటే వెదర్ గాడ్ అని పిలుస్తాం అనమాట. మోస్ట్ లవ్డ్ ఆర్ మోస్ట్ ఫేవర్డ్ గాడ్ ఇన్ దిస్ రిగ్వేదిక్ పీరియడ్ ఆయననే గాడ్ ఇంద్ర. ఈయనకే మెజారిటీ ఆఫ్ ద హిమ్స్ ఆర్ డెడికేటెడ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ నాలెడ్జ్ ఆఫ్ శ్లోకాస్ ఆర్ హిమ్స్. మొత్తం 1028 ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డెడికేటెడ్ టు వార్ గాడ్ ఆర్ వెదర్ గాడ్ ఇంద్ర. 2 వార్ గాడ్ కూడా ఇంద్రనే, వెదర్ కండిషన్స్ ని మంచిగా చూడాలనే ఇంద్రుడే కారణం కాబట్టి మెజారిటీ ఆఫ్ ద హిమ్స్ ఆర్ డెడికేటెడ్ టు హిమ్ ఇన్ దిస్ ఋగ్వేద. రెండో బుక్ మనం చూసినట్టయితే యజుర్వేద. ఈ యజుర్వేద మనం చూసినట్టయితే ఇక్కడ మనకి this is a book of knowledge that deals with the procedure to perform yagas. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేమో కంప్లీట్లీ శ్లోకాస్, ఇదేమో ప్రొసీజర్ అసలు ఎట్లా పర్ఫామ్ చేయాలనేది దీనిలో ఉంటుంది. అయితే ఈ యజుర్వేద కూడా దిస్ ఇస్ అగైన్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్, శుక్ల, కృష్ణ యజుర్వేద. శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద, ఇది 2 రకాలు అనమాట. కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద ఎవరి కోసం అంటే పీపుల్ విత్ వైట్ కంప్లెక్షన్ స్కిన్, వాళ్ళ కోసం ఒక సపరేట్ యజుర్వేద, సపరేట్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్, సపరేట్ ప్రొసీజర్స్ టు పర్ఫార్మ్ రిచువల్స్. అండ్ డార్క్ కంప్లెక్షన్ స్కిన్ ఉన్న పీపుల్, అండ్ వీళ్ళు మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ప్రకారము దే ఆర్ మైగ్రెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో ఇక్కడ వచ్చినాక ఆ అడ్జస్ట్మెంట్స్ కోసం ఈ బుక్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ కృష్ణ యజుర్వేద ఎవరి కోసం అంటే పీపుల్ విత్ డార్క్ కంప్లెక్షన్ స్కిన్. శుక్ల యజుర్వేద ఎవరి కోసం అంటే పీపుల్ విత్ వైట్ కంప్లెక్షన్ స్కిన్ ఆర్ ఫేర్ కంప్లెక్షన్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. సో 2 బుక్స్ అయిపోయినాయి, 2 బుక్స్ ఆఫ్ నాలెడ్జ్. అయితే ఇక్కడ మనం సామవేద థర్డ్, దిస్ కంప్లీట్లీ డీల్స్ విత్ మ్యూజిక్. ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ మ్యూజిక్, సామవేద అనేది. అండ్ 4th ది అథర్వణ వేద. మరి ఇది దేనికి సంబంధించిన నాలెడ్జ్ బుక్ అంటే అకల్ట్ సైన్సెస్. ఆల్రెడీ మనం ఇండస్ అప్పుడు కూడా డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద అకల్ట్ సైన్సెస్ దట్ హెల్ప్ us ఇన్ రిమూవింగ్ ఆర్ ఎరాడికేటింగ్ ద ఈవిల్ ఫ్రమ్ ద సొసైటీ. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్లాక్ మ్యాజిక్ అని కూడా చెప్పాను. బ్లాక్ మ్యాజిక్ ఈజ్ అన్ అకల్ట్ సైన్స్.
సో సైన్స్ అది ఒక మంచి కోసం అనమాట, టు రిమూవ్ ద ఈవిల్ ఫ్రమ్ ద సొసైటీ అది చేసేవాళ్ళు. అది కూడా ఒక నాలెడ్జ్ బుక్ గా కంపైల్ చేయడం జరిగింది. దాన్నే అథర్వణ వేద అని మనం పిలుస్తాం. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ బుక్స్. అండ్ ఈ అన్ని నాలెడ్జ్ బుక్స్ లో 4 స్టేజెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ మనం చూడొచ్చు విత్ డిఫరెంట్ నేమ్స్. అంతే, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మనము ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఉపనిషత్స్. This is the most advanced stage of learning knowledge through a dialogue between student and a teacher అని చెప్పా. టీచర్ తనకు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా స్టూడెంట్స్ కి ఇంపార్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పడం జరుగుతుంది. సో ఉపనిషత్స్ ఎన్ని రకాలు అంటే 108 ఉపనిషత్స్. పేర్లు కానీ ఇవన్నీ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకోవాలి. అసలు ఏం కాన్సెప్ట్స్ టీచర్స్ అనేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కి ఇంపార్ట్ చేసేవాళ్ళు అంటే, ఫస్ట్ ది ద కాన్సెప్ట్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత జన్మ పునర్జన్మ, కర్మ అండ్ మోక్ష, అహింస అండ్ భక్తి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఏం చెప్తుంది భక్తి అంటే, ఇట్ ప్రమోట్స్ సెల్ఫ్ సరెండరెన్స్ ఆర్ సెల్ఫ్ డివోషన్ టు ద గాడ్. మీరే గాడ్ ముందుకెళ్ళి కమ్యూనికేట్ చేసుకోవాలి. వీ డు నాట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియేటర్స్ ఆర్ వీ డు నాట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ మిడిల్ పర్సన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద గాడ్ అండ్ డిసైపుల్స్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఇట్ ఈస్ సెల్ఫ్ డివోషన్. గాడ్ కి అందరు ఈక్వల్, everyone are equals, so you can directly communicate with the god. That concept is explained in this bhakti. So these are the major concepts that are explained in Upanishads. Next type of Vedic literature మనం చూసినట్టయితే వేదాంగాస్ గురించి మాట్లాడాలి. పేరులోనే మనకు కనిపిస్తుంది వేదాంగ. అంగ అంటే లిమ్స్. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ లిమ్స్ ఆఫ్ వేదాస్. అంటే ఈ వేదాస్ అనేవి నాలెడ్జ్ బుక్స్. అవి చదివే ముందు పీపుల్ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్ ఆన్ దీస్ వేదాంగాస్. అసలు దీనిపైన పట్టు సాధిస్తేనే దానిలో చెప్పేవి అర్థమవుతాయి అన్నమాట. సో ఇవి ఎన్ని రకాలు అంటే 6 వేదాంగాస్ ఉన్నాయి కంప్లీట్ గా. టోటల్లీ 6 వేదాంగాస్ ఆర్ దేర్. అయితే అవేంటి అంటే, ఫస్ట్ ది శిక్ష, ఛందస్. ఇది శిక్ష డీల్స్ విత్ ఫోనెటిక్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళ అబ్జర్వేషన్స్ కానీ ఇవన్నీ కానీ. ఆ ఫిలాసఫీ తర్వాత ఒక సైన్స్ లాగా డెవలప్ అయింది. ఓకే, శిక్ష డీల్స్ విత్ ఫోనెటిక్స్. ఫోనెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ సాంగ్. ఓకే, ఛందస్ మెట్రిక్ సిస్టమ్ టు మెజర్ లెవెల్స్ ఆఫ్ సాంగ్. నెక్స్ట్ మనకి ఇంకో వేదాంగా ఇక్కడ ఏంటి అంటే నిరుక్త. అంటే ఇట్ డీల్స్ విత్ ఎటిమాలజీ. దేని గురించి ఎటిమాలజీ అంటే, దీని మీనింగ్ ఏంటి అంటే, ఇట్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్. అయితే వర్డ్స్ ఎట్లా వచ్చినాయి అనేది, ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్. అందుకని ఎంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకున్నారు చూడండి. So all these things are explained in different books. Vyakarana deals with grammar. So Siksha ane Vedanga, it deals with study of song. అంటే ఇప్పుడు ఆ నాలెడ్జ్ బుక్స్ లో అర్థం కావాలి అంటే అది ఎవరో పురోహితులు కంపల్సరీ ఉంటారు డెడికేటెడ్ దానికి, సొసైటీకి చెప్పడానికి. అది ఒక శ్లోకాల రూపంలో చెప్తారనమాట. దే విల్ బి చాంటింగ్, పాడుతూ ఉంటారు ఆ గీతాలు కానీ శ్లోకాలు కానీ. అయితే దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆ సౌండ్ ని అర్థం చేసుకోవాలంటే వన్ హ్యాస్ టు స్టడీ అబౌట్ సౌండ్. మరి ఇప్పుడు మనము ఇప్పుడు కూడా మనం చూడొచ్చు పురోహితులు కానీ మనకి పండితులు కానీ వాళ్ళ లెవెల్స్ ఆఫ్ సౌండ్స్ ఏదైనా రిచువల్ పర్ఫామ్ చేసేటప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అది మెజర్ చేయడానికి ఛందస్. ఓకే, అసలు మీకు అర్థం కావాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ పైన కూడా మీకు పట్టు ఉండాలి, గ్రామర్ పైన కూడా మీకు పట్టు ఉండాలి. ఇప్పుడు ఇంకో 2 మిగిలిపోయినాయి కదా, అది ఏంటి? జ్యోతిష్య ఆర్ ఖగోళ.
దీన్ని ఎలా అయినా పిలవచ్చు. అయితే ఇది ఏంటి అంటే జ్యోతిష, దాని నేమ్ మీకు అందరికీ తెలిసిందే. ఇట్ డీల్స్ విత్ ఆస్ట్రాలజీ. ఖగోళ ఏంటి అంటే ఆస్ట్రానమీ. ఆ కాలంలో రెండు కంబైన్ గానే చదివేవాళ్ళు అనమాట. దే వర్ నాట్ సపరేటెడ్. అయితే ఇది దేనికి ఇది దేనికి మనకి ఉపయోగపడుతుంది ఈ వేదాంగ అంటే, వేర్ టు పర్ఫార్మ్ రిచువల్, వెన్ టు పర్ఫార్మ్ రిచువల్. ఆస్ట్రాలజీ, astronomy. So that is dealt here. Okay. This deals with astrology and astronomy. సో ఎవరైతే పురోహిత్ చాంటింగ్ చేస్తున్నాడో అసలు ఏం చేస్తున్నాడో తెలవడానికి స్టడీ ఆఫ్ సౌండ్. చేంజెస్ అవుతా ఉంటే దాన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలనే దానికి టు మెజర్ ద లెవెల్స్ ఆఫ్ ద సౌండ్. ఆ పదజాలను అర్థం చేసుకోవడానికి ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్ మొత్తం కంప్లీట్ గా డైజెస్ట్ చేసుకోవడానికి ఒక గ్రామర్. ఇవి ఆ పురోహితులు చెప్పేది ఆ పర్టికులర్ రిచువల్స్ ఎక్కడ పర్ఫార్మ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి. ఆస్ట్రాలజీ అండ్ ఆస్ట్రానమీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రైజింగ్ దేర్ ఆర్గనైజ్డ్ లిటరరీ వర్క్స్. అయితే ఇక్కడ నెక్స్ట్ మనకి లాస్ట్ 6 ఉంటాయని చెప్పాను కదా. 1, 2, 3, 4, 5 ఆల్రెడీ డిస్కస్ చేసాం. లాస్ట్ ఇది 6th వేదాంగ ఏంటి అంటే కల్ప వేదాంగ. ఇది 4. దిస్ డీల్స్ విత్ 4 ప్రిన్సిపల్స్. వాటిని సూత్రాస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, నేను ఇది రబ్ చేస్తున్నాను. కల్ప వేదాంగ సపరేట్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. కల్ప వేదాంగ ఇట్ డీల్స్ విత్ 4 సూత్రాస్. పురోహిత్ చెప్పింది మనకు అర్థమైంది, ఎప్పుడు పర్ఫార్మ్ చేయాలి, ఎక్కడ పర్ఫార్మ్ చేయాలో అర్థమైంది. అసలు ఎవరి కోసం పర్ఫార్మ్ చేయాలి. ఫస్ట్ సూత్ర గృహ సూత్ర అంటే ఇట్ డీల్స్ విత్ రిచువల్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హౌస్ హోల్డ్. ఒక ఇల్లు బాగుండాలి అంటే కొన్ని రిచువల్స్ చేయాలి. దట్ ఈస్ డెల్ట్ ఇన్ దిస్ గృహ సూత్ర విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ కల్ప వేదాంగ. ఇవన్నీ అర్థమైతేనే వేదాస్ పైన మంచి కమాండ్ వస్తుంది అనమాట. అందుకనే లిమ్స్ ఆఫ్ వేదాస్ అంటారు వాటిని. నెక్స్ట్ ధర్మసూత్ర అంటే ఇది కూడా రిచువల్సే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అ సొసైటీ. ఒక సమాజం, ఒక కమ్యూనిటీ మంచిగా ఉండాలంటే ఎటువంటి రిచువల్స్ చేయాలి, అది దట్ ఈస్ డెల్ట్ ఇన్ ధర్మసూత్ర. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది శ్రౌత సూత్ర. This deals with the conduct of a person while performing rituals. యజుర్వేదాలో ఏమో the procedure to perform rituals. This deals with the conduct అంటే మీరు ఎటువంటి బట్టలు వేసుకుని వెళ్ళాలి రిచువల్స్ పర్ఫార్మ్ చేసేటప్పుడు. నుంచుని ఉండాలా, కూర్చుని ఉండాలా, ఏదైనా తిని వెళ్ళొచ్చా, లేకపోతే ఖాళీ కడుపున వెళ్ళాలా, అవన్నీ అంటే మన స్పౌస్ ని తీసుకెళ్లొచ్చా, పేరెంట్స్ తో కలిసి చేయాలా, అవన్నీ కాండక్ట్ ఆఫ్ ఎ పర్సన్ అంతా కూడా దీనిలో ఉంటుంది అనమాట. ఇట్ డీల్స్ విత్ కాండక్ట్ ఆఫ్ ఎ పర్సన్ while performing rituals. Next the Sulva Sutra. So 4 sutras ఉంటాయని చెప్పా. This deals with geometry. చూడండి, మ్యాథ్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్. ఇది ఏంటి అంటే ఈ రిచువల్స్ పర్ఫార్మ్ చేయడానికి మీరు ఏదైనా గుడికి వెళ్తే చూడొచ్చు, లేకపోతే ఏదైనా అకేషన్స్ అయినప్పుడు కూడా చూడొచ్చు. డెత్ అండ్ బర్త్ రిచువల్స్ కానీ మ్యారేజెస్ అప్పుడు వీ కెన్ సీ పురోహిత్స్ పర్ఫార్మింగ్ సమ్ యాగాస్. అంటే ఒక ఇటుక రాళ్లతోని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దానిలో యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, దానికి ఒక పర్టికులర్ షేప్ ఉంటది అనమాట. సో సుల్వ సూత్ర డీల్స్ విత్ జామెట్రీ ఆఫ్ ఫైర్ ఆల్టర్స్. దాన్ని ఫైర్ ఆల్టర్స్ అంటారు అనమాట. దానిలోనే పర్ఫార్మ్ చేస్తారు యాగాస్ కానీ యజ్ఞాస్ కానీ. ఇది ఏ షేప్ లో ఉండాలి, ట్రయాంగులర్ షేప్ లో ఉండాలా, స్క్వేర్ షేప్ లో ఉండాలా, సర్క్యులర్ షేప్ లో ఉండాలా, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిచువల్. సో ఆల్ దట్ ఈస్ డెల్ట్ ఇన్ దిస్ Sulva Sutra. So these are part and parcel of Kalpa Vedanga. This is the 6th Vedanga. So we are done with Vedangas also. Now I am rubbing this. Next thing that we need to discuss is Upavedas. ఇవి 4 types. ఇప్పటిదాకా మనం చూసిందంతా కూడా మ్యాజికల్ ఫామ్. ప్రేజ్ చేయడము ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని, లేకపోతే ఏదైనా యాగాలు కానీ యజ్ఞాలు కానీ, ట్రయల్ అండ్ ఎర్రర్. ఒక 100 సార్లు చేస్తా ఉంటే ఏదైనా ఇన్వోక్ అవ్వచ్చు. వీ కన్సిడర్ దట్ యాజ్ అ సొల్యూషన్ అండ్ వీ కంపైల్ దట్ యాజ్ అ టెక్స్ట్. బట్ నౌ పీపుల్ హ్యావ్ గాట్ మెచ్యూర్డ్. దీస్ ఆర్ కంప్లీట్లీ సైంటిఫికల్ బుక్స్.
చాలా ఆథెంటికేటెడ్ బుక్స్ అన్నమాట ఇవి. సైంటిఫికల్, ఇంతకు ముందు మనం చూసిన అన్ని కూడా మ్యాజికల్ ఫామ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం సైంటిఫికల్ సైడ్ వెళ్ళిపోతున్నాం. అదే చెప్పాను నేను, అబ్జర్వేషన్స్, ఫిలోసఫికల్ థాట్, నౌ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సైన్స్. సో ఇక్కడ ఉపవేదాస్ లో వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉపవేదాస్. పేర్లు మీకు అందరికీ తెలిసినాయి, స్కూల్లో కూడా చదువుంటాము. అన్నిటికంటే మొట్టమొదటిన ఆయుర్వేద. ఉపవేద అంటేనే సబ్ పార్ట్ ఆఫ్ వేద, అంటే ఒక వేదాలో ఉన్నది అది. సో దిస్ ఆయుర్వేద ఈజ్ సబ్ పార్ట్ ఆఫ్ ఋగ్వేద. చూడండి ఎంత ఈజీగా తెలుసుకుంటున్నాము. అదే డైరెక్ట్ గా రిఫరెన్స్ మెటీరియల్స్ తీసుకొచ్చి పెట్టుకొని చదివితే ఎగ్జామ్ కోసము మనకి ఏం అర్థం కాదు, చాలా డ్రైగా ఉంటుంది అనమాట సబ్జెక్ట్. ఈ విధంగా ఆర్గనైజ్ గా చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మీరు దీని తర్వాత చేయాల్సింది ఏమైనా ఉంది అంటే ఫ్యాక్చువల్ డేటా బాగా కలెక్ట్ చేయండి మీ ఎగ్జామ్ కి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఆయుర్వేద ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఋగ్వేద అండ్ ఇట్ ఈస్ సైంటిఫికల్ బుక్ ఆన్ లైఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ సైంటిఫికల్ బుక్ ఆన్ లైఫ్. నెక్స్ట్ మనకి ధనుర్వేద. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ యజుర్వేద. అండ్ దీనిలో ఏముంటుంది అంటే ఆర్చరీ అండ్ వెపనరీ. దానికి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. వెపన్స్ ఎలా తయారు చేయాలి, ఏ షేప్ లో తయారు చేయాలి, అవన్నీ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గాంధర్వ వేద. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సామవేద. అండ్ ఇది దేన్ని డీల్ చేస్తుంది అంటే మ్యూజిక్. ఇట్ ఈస్ అ సైంటిఫికల్ బుక్ ఆన్ మ్యూజిక్. అండ్ దీని తర్వాత 4th ఉపవేద ఏంటి అంటే శిల్పవేద. ఇట్ డీల్స్ విత్ స్కల్ప్చర్. శిలలని ఎలా తయారు చేయాలి, ఎలా చెక్కాలి అనేది ఒక సైన్స్ గా రాయడం జరిగింది. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అథర్వణ వేద. సో 4 ఉపవేదాలు, దే ఆర్ పార్ట్ ఆఫ్ సబ్ పార్ట్స్ ఆఫ్ 4 different types of Veda. Ayurveda is part of Rigveda, Dhanurveda is part of Yajurveda, Gandharva Veda is part of Samaveda, and Shilpaveda is part of Atharvana Veda. I hope you are enjoying. I am rubbing this. దీని తర్వాత మనకు మిగిలిపోయిన 2 types of Vedic literatures. అదేంటి అంటే పురాణాస్ అండ్ ఇతిహాసాస్. ఈ పురాణాస్ దే డీల్ విత్ mythological stories. దీస్ ఆర్ ఎపిక్స్. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి 18 రకాలు, 18 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురాణాస్. అండ్ దేర్ ఆర్ 2 great epics in India. Undoubtedly they are Ramayana. Second is Mahabharata. Okay, there are 2 epics. And they are Ramayana, which happened first, then comes Mahabharata, according to the belief. Okay, so 18 different types of Puranas are there. ఇక్కడ నేను చెప్పినట్టు మరి ఈ పురాణాస్ మైథలాజికల్ స్టోరీస్ డీల్ చేస్తాయి. కానీ ఈ పురాణాస్ అన్ని కూడా చాలా మంది కింగ్స్ యొక్క కోర్ట్స్ లో చాలా మంది స్కాలర్స్ గానీ పోయిట్స్ గానీ రాసినవి అనమాట. మెజారిటీ ఆఫ్ దెమ్ అక్కడ వాళ్ళు రాసిన బుక్స్ లో ఆ కింగ్స్ కి సంబంధించిన రిఫరెన్సెస్ ఉండేవి, వాళ్ళ సక్సెసర్స్ కి సంబంధించిన రిఫరెన్సెస్ ఉండేవి. పలానా కాలంలో ఈ రాజు ఉండేవాడు, ఆయన తన కొడుకుకి ఈ విధంగా, అంటే ఆ టైంలో ఈ విధమైన స్టోరీ ఒకటి డెవలప్ చేసేవాళ్ళు అనమాట, మైథలాజికల్ స్టోరీ. సో అట్లా మనకి పురాణాస్ మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి హిస్టరీ చదవడానికి అంటే పురాణాస్ హెల్ప్ us ఇన్ నోయింగ్ జీనియాలజికల్ హిస్టరీ. అంటే ఏ రాజు తర్వాత ఎవరు వచ్చారు, ఏ కింగ్డమ్ తర్వాత ఏ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయింది, అదంతా కూడా చదవడానికి మనకి పురాణాస్ చాలా 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 ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేస్తాయి, చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. సో జీనియాలజికల్ హిస్టరీ మీన్స్ ద లైన్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ద కింగ్స్ అండ్ కింగ్డమ్స్, అంతే. ఓకే, సో దట్ ఈస్ దేర్ ఇన్ పురాణాస్. వెన్ ఇట్ కమ్స్ టు ఇతిహాసాస్, మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ఇతిహాసాస్ ఎపిక్స్
అంటే ఇది నిజంగా జరిగినాయి అనేది బేస్ అనేది కరెక్ట్ ఎవిడెన్సెస్ లేవు, కానీ మన నమ్మకం మాత్రం స్ట్రాంగ్. ఇవి అసలు ఎందుకు రాశారు అంటే, ఎందుకు రాశారు అంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కి మన సాయిల్ యొక్క గొప్ప మారల్ వాల్యూస్, కల్చరల్ వాల్యూస్, మన అన్ని వాల్యూ సిస్టమ్ ని నేర్పించడానికి, టు టీచ్ ద నెక్స్ట్ జనరేషన్స్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్, అంటే ఏ విధంగా ఉంటే ఎట్లా జరుగుతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రామాయణ్ అండ్ మహాభారత్ లో. ఈ రామాయణ్ ఇది రాసిన మనిషి వాల్మీకి, అండ్ దిస్ మహాభారత్ వాజ్ కంపైల్డ్ బై వ్యాస మహర్షి. ఈ మహాభారత్ కే ఇంకో పేరుంది, దాన్ని జయ సంహిత అని పిలుస్తాం. మరి భగవద్గీత ఏంటి సార్ అంటే, దిస్ ఈజ్ లైక్ అపెండిక్స్. మనం ఏదైనా టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే చివరిలో చూస్తే అపెండిక్స్ ఉంటుంది కదా, విచ్ డైరెక్ట్లీ టేక్స్ యూ టు సమ్ టాపిక్ ఆర్ సమ్ టర్మినాలజీ ఇన్ టు ద బుక్. ఓకే, దట్ రిఫరెన్స్ ఉంటుంది కదా, అండ్ ద గ్రేట్ బుక్ కే భగవద్గీత, ఇట్ ఈస్ అన్ అపెండిక్స్ టు ద, ఇట్ సర్వ్స్ as an appendix to the Mahabharata. So this is all dealt in epics and this is about Puranas. So finally I will just like to brief up all the topics that we studied today. We have started our discussion with Veda. What is Veda? Then we have discussed about different stages of acquiring knowledge. Then all these stages were compiled into the form of books, which are called as knowledge books. There are 4 types of knowledge books and Jepta. After that, we have discussed about Vedangas, which serve as limbs of Vedas and Jepta. After that, we have studied about scientific books, Upavedas, and finally, Puranas and Itihasas. So this is all about the Vedic literature. These are the fundamentals. So take it for granted. Fundamentals ki, this is more than enough. What you need to do is go for more number of mock tests and factual data baga collect cheyadaniki try cheyandi, which will be helpful for your upcoming exams. I hope you have enjoyed this session thoroughly. Vivek signing off. Thank you so much. Bye.